హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ విధంగా డ్రా చేసి బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ని గుర్తుపెట్టుకోగలిగితే యూ వుడ్ బి రిమెంబరింగ్ ఇట్ ఫర్ లాంగర్ టైం. అయితే ఈ బ్రహ్మపుత్ర రివర్ చూస్తే చాలా బుక్స్లో మాన్సరోవర్ లేక్ అని ఉంటుందండి. కాకపోతే దట్ ఈస్ నాట్ ట్రూ. బ్రహ్మపుత్ర రివర్ వచ్చేసి మాన్సరోవర్ లేక్ దగ్గరలో ఉన్న చే మయాంగ్దుంగ్ గ్లేసియర్ అనే లొకేషన్ టిబెట్లో ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒరిజినేట్ అవుతుంది. అక్కడ నుంచి ఒరిజినేట్ అయినాక టువర్డ్స్ ద ఈస్టర్న్ లొకేషన్ మూవ్ అయ్యేటప్పుడు టిబెట్ అండ్ నేపాల్ మధ్యలో నుంచి పాస్ అయ్యేటప్పుడు ఆ పర్టికులర్ బ్రహ్మపుత్రాన్ని యార్లుంగ్ జాంగ్బో లేదా శాంగ్పో అని పిలుస్తూ ఉంటారు. టిబెట్లో అయితే శాంగ్పో, నేపాల్లో అయితే యార్లుంగ్ జాంగ్బో అని పిలుస్తూ ఉంటారు. ఇది ఫర్దర్గా మూవ్ అయ్యాక మనకి నామ్చా బర్వా లొకేషన్ ఏదైతే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉంటుందో ఆ పర్టికులర్ రీజియన్ నుంచి ఇండియాలోకి ఎంటర్ అవుతుందండి. ఆ పాయింట్ పేరు గుర్తుపెట్టుకోండి, సింటాక్సియల్ బెండ్ అంటారు. ఆ హెయిర్ పిన్ కర్వ్ని సింటాక్సియల్ బెండ్ అంటారు. అక్కడ దాన్ని దిహాంగ్ అనే పేరుతోని, తర్వాత సియాంగ్ అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ బ్రహ్మపుత్ర రివర్ ముందుకు వెళ్ళాక సియాంగ్ రీజియన్ తర్వాత, ఆ సియాంగ్ అనే రివర్ స్ట్రీమ్ తర్వాత దాన్ని బ్రహ్మపుత్ర అని పిలవడం జరుగుతుంది. అస్సాంలో ఉన్న రీజియన్ నుంచి దాన్ని ఒరిజినల్గా బ్రహ్మపుత్ర అంటారు. దాని తర్వాత ఇది బంగ్లాదేశ్లో ఎంటర్ అయినప్పుడు జమునా అని, ఈ జమునా వెళ్ళి పద్మా కలిసాక పద్మ అని, మేఘనా కలిసాక మేఘనా అని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. ఇదంతా మీకు బైహార్ట్ చేస్తుంటే ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఈ ట్రిబ్యూటరీస్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. బ్రహ్మపుత్ర రివర్ ఇండియాలోకి ఎంటర్ అయినాక ఇమీడియట్గా దాని యొక్క లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లో దిబాంగ్ యాజ్ వెల్ యాజ్ లోహిత్ రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ బ్రహ్మపుత్ర రివర్స్కి మర్జ్ అవుతూ ఉంటాయి. తర్వాత సడియా వ్యాలీ దగ్గర నుంచి ఎప్పుడైతే బ్రహ్మపుత్ర రివర్ స్ట్రీమ్ అని పిలుస్తారో అక్కడ ద లార్జెస్ట్ రివర్ ఆఫ్ బ్రహ్మపుత్ర ఒరిజినేట్ అయ్యి అక్కడ నుంచి బ్రహ్మపుత్రలో కలుస్తుంది. దాన్ని సుబన్సిరి రివర్ అంటారు. అండ్ డౌన్ సౌత్ నుంచి చూస్తే ధన్సిరి రివర్ మర్జ్ అవుతుంది. ఇట్ ఈస్ అ బౌండరీ బిట్వీన్ అస్సాం అండ్ నాగాలాండ్. ఆ సుబన్సిరి తర్వాత మనకి సీక్వెన్స్ కామెంగ్ రివర్ అని, మానస్ రివర్ అని, సంకోష్ రివర్ అని, రైడక్ రివర్, జల్డక్ రివర్, తిస్తా రివర్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి సిక్కిం యొక్క చంగ్తంగ్ లొకేషన్ నుంచి ఒరిజినేట్ అవుతుంది. మానస్ రివర్ తీసుకుంటే మానస్ నేషనల్ పార్క్ అక్కడ ఉంది. ఇట్లా ఎన్నో రివర్ స్ట్రీమ్స్ ని మర్జ్ చేసుకుంటూ ఈ పద్మా రివర్ లోకి మర్జ్ అయ్యి ఫైనల్ గా గంగా బ్రహ్మపుత్ర డెల్టా, ద సుందర్బన్ డెల్టాని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి మ్యాప్ కనుక మీరు వేసుకొని గుర్తుపెట్టుకోగలిగితే యూ వుడ్ బి రిమెంబరింగ్ ఇట్ ఫర్ లాంగర్ టైం. ఈ యొక్క స్కాన్ ని మీరు స్కాన్ చేసుకొని గూగుల్ లెన్స్ ద్వారా ఆ పర్టికులర్ డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్ ని పొందొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.